ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆఫీస్కి వెళ్ళిన కావ్య ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుందని నాకు ఫోన్ వచ్చింది అని స్టోర్ ఇన్ఛార్జితో చెప్పడంతో ఇక్కడ ఎలాంటి ఫ్రాడ్ జరగడం లేదు, నేను ఫోన్ కూడా చేయలేదు అని తను చెప్పడంతో ఇక తనకు వచ్చిన కాల్కి తిరిగి తను ఫోన్ చేస్తుంది. ఇక ఆ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక కావ్య గదిలోకి వెళ్ళి ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలో ఇంట్లో ఉన్న అపర్ణ భోజనం చేసి రుద్రాణి మార్చేసిన ట్యాబ్లెట్స్ని వేసుకోవడంతో తనకి బాగా బీపీ ఎక్కువైపోయి ఇక కళ్ళు తిరిగినట్టుగా అనిపించి పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే ఫోన్ తీసుకొని కావ్యకి ఫోన్ చేస్తుంది. ఇక కావ్య ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి రాజుకి ఫోన్ చేసి, రాజు నాకేదో అయిపోతుంది, నాకేమి తెలియడం లేదు, నాకు అయోమయ పరిస్థితిలో ఉన్నాను, నిల్చుకోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను అని చెప్పి ఇక ఫోన్ని కింద పడేసి తన స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఇక తను మాట్లాడకపోయేసరికి కంగారు పడిపోయిన రాజు వెంటనే వాళ్ళ నాన్నకి నాన్నమ్మకి ఈ విషయం చెప్పి గుడి దగ్గర నుంచి బయలుదేరి ఇంటికి వస్తారు. వాళ్ళు వచ్చేసరికి స్పృహ లేకుండా పడి ఉన్న అపర్ణను చూసి కంగారు పడిపోయి తనని లేపడానికి ప్రయత్నిస్తారు. ఇక తను ఎంతకీ లేవకపోయేసరికి అపర్ణని తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇక అపర్ణకి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక రాజు అయితే కంగారు పడిపోతూ వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ప్రకాశం అయితే వదినికి తోడుగా ఉన్న కావ్య ఏమైపోయింది అని అనడంతో ఇక రాజుకి వెంటనే కావ్య గుర్తొచ్చి తనకి చాలా కోపం వచ్చేస్తుంది. తనని నమ్మి మా అమ్మని తనకు అప్పగించిపోతే తను ఏమైపోయింది అని అనుకుంటూ ఉంటే ఇక అంతలో అక్కడికి వచ్చిన కావ్యని చూసి చాలా సీరియస్గా, నీకు అసలు బుద్ధుందా, నిన్ను నమ్మి మా అమ్మను జాగ్రత్తగా చూసుకోమని నీకు అప్పగించి వెళితే నువ్వెక్కడికి వెళ్ళిపోయావు, మా అమ్మకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, తనకేమైనా అయిందంటే నేను ఎప్పటికీ క్షమించేది లేదు అని కావ్య మీద సీరియస్గా రాజు అరుస్తూ ఉంటాడు. ఇక రాజు వాళ్ళ నానమ్మ అయితే ఏమి చేయలేక తనని చూస్తూ ఉంటుంది. ఇక కావ్య కూడా తను ఎందుకు వెళ్ళిందా అనేది చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంటుంది. ఇక సుభాష్ అయితే ఇది హాస్పిటల్ రాజ్, కావ్య బాధ్యతగా ఉండే అమ్మాయి, ఇలా జరిగిందంటే ఏదో కారణం ఉండి ఉంటుంది అని తనకి సర్ది చెప్పబోతూ ఉంటాడు. ఇక రాజుకి చాలా కోపంగా ఉంటుంది కావ్య మీద. బాధ్యతగా ఉండేదైతే ఈరోజు మా అమ్మ ఈ పరిస్థితులకు వెళ్ళేదే కాదు, నిన్ను నమ్మినందుకు మా అమ్మని ఇలాంటి పరిస్థితులకు నెట్టేస్తావా, నిన్ను ఎప్పటికీ నేను క్షమించేదే లేదని తన మీద అరుస్తూ తన మీద కోపడుతూ ఉంటాడు. ఇక కావ్య కూడా తను ఎందుకు బయటికి వెళ్ళిందో చెప్పలేని అయోమయ పరిస్థితిలో ఉంటుంది. ఇక వాళ్ళ అత్తయ్యకి అలా జరిగేసరికి తను కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ట్రీట్మెంట్ చేస్తూ ఉన్న డాక్టర్ బయటికి రాగానే ఇక రాజు కంగారుగా తనకి ఎదురు వెళ్ళి, మా అమ్మకి ఎలా ఉంది, తను మాట్లాడుతుందా, స్పృహలోకి వచ్చిందా అని కంగారు పడిపోతూ అడుగుతూ ఉంటాడు. ఇక డాక్టర్ అయితే మీ అమ్మగారికి ఎక్కువగా బీపీ రావడంతో మెడ నరాలలో బ్లడ్ క్లాట్ అవడంతో తను కోమాలోకి వెళ్ళిపోయింది, తన పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, తను బ్రతుకుతుందో లేదో కూడా చెప్పలేమని డాక్టర్ చెప్పడంతో ఇక రాజు అయితే చాలా భయంగా, ఏం మాట్లాడుతున్నారు మీరు, మా అమ్మకు అలా జరగడానికి వీల్లేదు, మీరు అసలు డాక్టరేనా, మీరు ఎలా చెప్పగలరు తను బ్రతకతని, తనకి ఎలాగైనా తను బ్రతకాలి, ఎంత డబ్బులైనా మేము భరిస్తాం, మా అమ్మని మాత్రం బ్రతికించండి అని డాక్టర్ మీద సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక సుభాష్ అయితే కంగారు పడకు రాజ్, మీ అమ్మకి ఏం కాదు, రేపటికల్లా తనకి బాగైపోతుంది, తను లేచి కూర్చుంటుంది, డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, వాళ్ళ మీద సీరియస్ అవడం మంచిది కాదు అని తనకి నచ్చజెప్తూ ఉంటాడు. ఇక రాజు కూడా భయపడిపోతూ కంగారు పడిపోతూ వాళ్ళ అమ్మకి అలా జరిగేసరికి తనకి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇక్కడి నుంచి మీరందరూ ఇంటికి వెళ్ళిపోండి, మా అమ్మని నేను దగ్గరుండి చూసుకోగలను అని ఇంట్లో అందరితో చెప్తూ ఉంటారు. ఇక రుద్రాణి రాహుల్ అయితే చాలా సంబరపడిపోతూ ఉంటారు. అపర్ణ కోమాలోకి వెళ్ళిపోవడంతో తను బ్రతికే ఛాన్సులు చాలా తక్కువ, తను చనిపోతే కావ్యని ఆ ఇంట్లో నుంచి గెంటేస్తాడు రాజు. ఇక రాజు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఒక దెబ్బకి రెండు పిట్టల్లాగా మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది, ఇక ఆ కంపెనీ మన చేతికి వస్తుంది అని ఇద్దరు సంబరంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక రాజు హాస్పిటల్లో ఉన్న అందరినీ ఇంటికి వెళ్ళమని చెప్పడంతో ఇక కావ్య అయితే నేను అక్కడే ఉంటానని అడుగుతుంది. ఇక రాజు పట్టించుకోకపోయేసరికి ఇక ఇందిరాదేవి స్వప్న కావ్యని తీసుకొని ఇంటికి వెళతారు. ఇక విషయం తెలుసుకున్న కళ్యాణ్ అక్కడికి వచ్చి వాళ్ళ పెదనాన్ని, ఏమైంది పెదనాన్న, పెద్దమ్మకి ఏమైంది అని తను అడుగుతూ ఉంటే, మీ పెద్దమ్మకి చాలా సీరియస్గా ఉంది కళ్యాణ్, తన కోమాలోకి వెళ్ళిపోయింది, బ్రతుకుతుందో లేదో అని డాక్టర్స్ అంటున్నారు అని చెప్పడంతో ఇక కళ్యాణ్ అయితే అలా మాట్లాడకపోదు నాన్న, పెద్దమ్మకి ఏం కాదు, తను ఖచ్చితంగా కోలుకుంటుంది, అధైర్యపడుకు అని తను ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక ఇదంతా వింటూ ఉన్న రాజు, చూడు కళ్యాణ్,
అమ్మని మించిన దైవం లేదు. అమ్మని ఎప్పుడు మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. భార్యల్ని, డాక్టర్ని ఎవరిని నమ్మకూడదు. మనమే దగ్గరుండి చూసుకోవాలి. నేను లోపలికి వెళ్దామంటే కూడా ఈ డాక్టర్స్ నన్ను లోపలికి పంపించడం లేదు. నేను ఒక్కసారి అమ్మ అని పిలిస్తే చాలు మా అమ్మ లేచి కూర్చుంటుంది అని తను కళ్యాణ్తో చెప్తూ ఉంటాడు. ఇక సుభాష్ అయితే రాజు కుంగిపోతూ బాధపడుతూ ఉండడం చూసి, బాధపడుకు రాజ్, మీ అమ్మకి ఏం కాదు, తను కోలుకొని ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వస్తుంది అని తనకి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక రాజ్ అయితే ఇదంతా ఈ కళావతి చేసిన పని డాడ్, తనని నమ్మి అమ్మని తనకు అప్పగించి వెళితే తను అమ్మని ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చింది, తనని నేనెప్పటికీ క్షమించనని తన మీద కోపంతో చెప్తూ ఉంటాడు. ఇక అపర్ణకి ఆ రాత్రంతా స్పృహ రాకపోవడంతో ఇక ఇంటికి వచ్చిన రాజు కావ్యని తిడుతూ ఉంటాడు. నీ వల్లే మా అమ్మకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. బాగలేని తనని నీకు అప్పగించి వెళితే నువ్వు తనని ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టేశావు. అయినా నువ్వు ఎందుకు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, మా అమ్మని వదిలి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది అని తనని అరుస్తూ ఉంటే ఇక కావ్య అయితే కంపెనీలో ఏదో ఫ్రాడ్ జరుగుతుందని, కంపెనీకి నష్టం వస్తుందని అక్కడికి వెళ్ళాను అని చెప్తూ ఉంటుంది. అయినా కంపెనీకి నష్టం వస్తే నీకెందుకు, కంపెనీ ఏమైపోతే నీకెందుకు, ఏ పని చేసినా నాకు చెప్పి చేయమని చెప్పాను కదా, నాకు చెప్పకుండా మా అమ్మని వదిలేసి ఎందుకు వెళ్ళావు, మా అమ్మని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి మా అమ్మని ఈరోజు ఇలాంటి పరిస్థితులకు నెట్టేశావు. దీనికి అంతటి కారణం నువ్వే, నీ నిర్లక్ష్యమే కారణం. ఏదైనా జరగరానిది జరిగి మా అమ్మకి ఏదైనా అయితే నిన్ను నేను జీవితంలో క్షమించను, చంపి పారేస్తానని రాజు కోపంగా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి సందర్భం కోసమే ఎదురు చూస్తూ ఉన్న రుద్రాణి, ఏదైనా నష్టం జరిగే వరకు ఈ దరిద్రాన్ని ఇంట్లోనే ఉంచుకుంటావా, ఈ కావ్యని గెంటిపారి రాజ్ అని తనని బాగా రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉంటుంది. అపర్ణ కోమాలోకి వెళ్ళడానికి రుద్రాణి, రాహులే కారణమని కావ్య కనిపెట్టబోతుందా, లేక రాజు కావ్యని ఇంట్లో నుంచి గెంటేస్తాడా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.